అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ సునీల్ టాక్స్ ఛానల్. ఈ వీడియో మాత్రం సేవ్ చేసుకోండి, అలానే లైక్ కూడా చేయండి. లైక్ షేర్ ఎందుకు చేయమంటున్నానంటే, అలానే సేవ్ ఎందుకు చేయమంటున్నానంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక 2 మంత్స్ తర్వాత కానీ 3 మంత్స్ తర్వాత కానీ నన్ను అడగండి, నేను చెప్తాను మీ హెయిర్ ఎందుకు పెరగదు అని చెప్పి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏదైతే ఫాలో అవుతున్నానో. హెయిర్ కట్ అయిన తర్వాత నా హెయిర్ ఇంత లాంగ్ ఎలా పెరిగింది అనేది అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను అనమాట. నేను ఇచ్చే సజెషన్స్ మీరు కనుక ఒక్కళ్ళు ఫాలో అయినా సరే ఖచ్చితంగా షూర్గా చెప్తున్నాను, మీ హెయిర్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడైతే నేను చెప్పేస్తాను నేను ఏదైతే ఫాలో అవుతున్నాను అనేది. మీకు ఉన్నట్టుగా అయితే చెప్తాను. అందుకన్నా ముందు వీడియో అసలు స్కిప్ చేయకుండా చూస్తే కనీసం యూజ్ అవుతుందన్నమాట, మీకు అర్థమవుతుంది. ఇంక ఇప్పుడైతే మ్యాటర్లోకి అయితే వచ్చేస్తాను. హెయిర్ కట్ చేయించిన తర్వాత నా హెయిర్ గ్రోత్ అయితే చాలానే పెరిగింది. మధ్యలోనే కొంచెం యాడ్ చేశాను అనమాట, అంతే. స్టార్టింగ్ నుంచి అయితే నేను ఒకటే ఆయిల్ ఒకటే షాంపూ యూస్ చేస్తున్నాను. అది ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను. ఏం లేదు, మీరు ఆయిల్ కనుక అప్లై చేస్తే కనుక అది ఒక హాఫ్ డేకి మించి ఎక్కువగా ఉంచుకోవద్దు. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ డే మీరు హెడ్ బాత్ చేయాలనుకుంటే ముందు రోజు నైటే మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఆయిల్ అనేది మీ తలపై అంటే మీ జుట్టుకి మాత్రం అప్లై చేయకండి. ఎందుకు అంటే పొల్యూషన్ వలన వచ్చే దుమ్ము, గాలి దుమ్ము వలన అది మీ జుట్టుపై చేరి డాండ్రఫ్ లాగా ఏర్పడిద్ది అనమాట. డాండ్రఫ్ ఉంటే ఖచ్చితంగా మనకి దురదైతే వస్తుంది కదా, గీకుతూ ఉంటాము. ఆ జుట్టు మెలికలు పడిపోయి ఎట్లానో కానీ కట్ అయిపోతూ ఉంటుంది, ఊడిపోతూ ఉంటుంది. అందుకని అసలు అప్లై చేయొద్దు. ముందు రోజు నైట్ ఏదైనా అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ చక్కగా మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారో దానికి ముందు మీరు హెడ్ బాత్ చేసి మంచిగా తడంతా ఆరిపోయేంత వరకు ఉండి ఆ తర్వాతే మీరు జడ వేసుకోండి. ఇంక ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనం తినే ఫుడ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్కి మన బాడీకి సిట్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. సి విటమిన్ అనేది చాలా అవసరం కాబట్టి అది ఉసిరికాయల్లో కానీ నిమ్మకాయల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉసిరికాయలు 2 గుప్పిళ్ళు, కొంచెం కరివేపాకు, అలానే అల్లం కొంచెం ఎక్కువగా తీసుకొని మిక్సీ పట్టేసి వడగట్టండి. అందులో వాటర్ పోస్తూనే ఉండండి. మీరు మిక్సీ పట్టిన తర్వాత ఎంత మీరు అది పలుపులో చాలా ఉంటుంది అనమాట. పులుపు అనేది మీరు ఎంత వాటర్ పోసినా కానీ పులుపు అనేది వస్తూనే ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా కొంచెం మీరు బాటిల్స్లో మీరు స్టోర్ చేసుకుంటే కనుక పరగడుపుని తాగితే మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. అల్లం ఎందుకు వేస్తున్నానంటే చాలా మందికి పులుపు పడదనమాట. అలాంటి వాళ్ళ కోసము అల్లం వేస్తే ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్ అని ఉండదు, మన హెల్త్ కూడా చాలా మంచిది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, మన స్కిన్ అనేది గ్లో ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట. చాలా ఉంటాయి బెనిఫిట్స్ మనం ఇవన్నీ తీసుకోవడం వలన. ఇంకొకటి ఇంకా పెసర్లు ఉడకబెట్టినవి కానీ, లేదంటే పెసరట్లు కానీ, ఇంకా శనగలతో చేసినవి ఏవైనా సరే ఉడకబెట్టుకొని తినండి అనమాట. మన హెడ్కి చాలా మంచిది అనమాట. పుచ్చు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొకటి బాడీలో హీట్ ఉంటే మాత్రం హెయిర్ అస్సలు పెరగదు. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. మజ్జిగ తాగండి పెరుగు కన్నా కూడా. నాన్ వెజ్ తినేవాళ్ళైతే మాత్రం చేపలు గుడ్లు వీలైనంత వరకు తినండి అనమాట. అంటే ప్రతిరోజు అని చెప్పట్లేదు, వీలైనప్పుడు చేపలు గుడ్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలానే పాలు కూడాను. చాలా మంది కరివేపాకు తీసి పక్కన పెడుతూ ఉంటారు, అస్సలు తీయకండి. అసలు కరివేపాకే మెయిన్ ఇంగ్రీడియంట్ మన హెయిర్ గ్రోత్కి అనేది. ఇంకా నేనైతే ఫస్ట్ నుంచి కూడా ఇదే ఫుడ్, అలానే కొబ్బరి నూనె యూస్ చేస్తాను. డవ్ షాంపూ యూస్ చేస్తాను అనమాట. షాంపూ, కొబ్బరి నూనె మన ఇష్టం, అది మనం తీసుకునే ఫుడ్డే ఇంపార్టెంట్. ఇవన్నీ మెయింటైన్ చేయండి, మీ జుట్టు అస్సలు రాలిపోదు, ఖచ్చితంగా పెరుగుతుంది. కాకపోతే టైం అనేది పట్టిద్ది అనమాట. ఎవరెవరో ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, ఈ ఆయిల్ మంచిది, ఆ షాంపూ మంచిదని. అస్సలు వద్దు, ఇవి మెయింటైన్ చేయండి. ఒక 3 మంత్స్ తర్వాత హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అయితే కనుక నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి అనమాట. ఒక నెల చేసేసి 10 రోజులు చేసేసి పెరిగిపోలేదు ఏంటి అని మీరు నన్ను అడగద్దు. 3 మంత్స్, ఒక్కొక్కరికి 4 మంత్స్ పట్టిద్ది అంతే. అంతకుమించి ఎక్కువ రిజల్ట్ చూడడానికి మీకు అంత టైం అయితే పట్టదు. ఇలా హెల్దీ టిప్స్ మెయింటైన్ చేయడం వల్ల, హెల్దీగా మెయింటైన్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. అలానే వైట్ హెయిర్ కూడా అస్సలకే రాదు. అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు హెయిర్కి మాత్రం మంచి స్మెల్ రావడం కోసం నేను హెయిర్ స్ప్రేస్ అయితే యూస్ చేస్తూ ఉంటాను.